హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సొంత జిల్లాలో ఉద్యోగం అయితే చేసుకోవచ్చు. శాలరీ 32,670 రూపీస్ అయితే పే చేస్తారండి. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్. ఇటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరిదాకా చూసి అప్లై అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ప్రజెంట్ 4th జోన్ నుండి రిలీజ్ కావడం అయితే జరిగిందండి. మనకు 4th జోన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అన్ని జోన్స్లో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ వచ్చి మనకు 4th జోన్ అయితే రిలీజ్ చేశారు. అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 17 జనవరి చివరి తేదీ. సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు పోస్టు చూసుకుంటే ఫార్మసీ ఆఫీసర్ పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. సో ఫార్మసీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫార్మసీ ఆఫీసర్ పోస్టులు 15 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు డిప్లొమా ఫార్మసీ కానీ, బీ ఫార్మసీ కానీ, డి ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 32,670 శాలరీ అయితే మనకు ఇక్కడ పే చేయడం జరుగుతుంది. రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 4 కడప వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ 4 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మనకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. సో ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ అయితే చేస్తున్నారు. మనకు 17th ఏదైతే జనవరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఫిజికల్ అప్లికేషన్స్ 17th జనవరి లోపల మనకు ఏదైతే రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కడప వారికైతే మీరు అందజేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, డైరెక్ట్గా అయినా సబ్మిట్ చేయొచ్చు. సో ఆ తేదీ లోపల దరఖాస్తు చేసుకోండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. కేవలం మీ 10th డి ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ సంబంధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికెంట్ మస్ట్ పే ద ఫీ బై వే ఆఫ్ క్యూఆర్ కోడ్, స్కానర్ అండ్ యూపీఐ మేడ్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ అండ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. లేదు అంటే డీడీ కూడా తీయచ్చు. డీడీ అనేది రీజనల్ డైరెక్టర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప పేరు మీద. ఓసీ క్యాండిడేట్స్ 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 300 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు. మెరిట్ మార్కులు, తర్వాత వచ్చి అనుభవం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ఫోటో అనేది అటాచ్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇందులో రాసి ఏదైతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్ ఆర్ స్కానర్ ఆర్ యూపీఐ అన్నారు కదా, అది మీకు ఏదైతే రీజనల్ డైరెక్టర్ అండ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ మీరు అప్లై చేయడానికి వెళ్తారో అక్కడ కావాలంటే ఉంటుంది. లేదు మేము డీడీ పే చేస్తామంటే డీడీ కూడా పే చేయొచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్. చాలా రోజుల తర్వాత ఇటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.